హెడ్లైన్స్. చారిత్రక నిజాం ఆభరణాల ప్రదర్శన సోయగం వీక్షకులకు నయనానందకరం. ఆరోగ్యమస్తు హస్తం తదాస్తు. యువకర్జనలో తలమునకలైన చంద్రబాబు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిజాం నగలు, వజ్ర వైఢూర్యాలు ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ప్రజలు ఎంతో ఆసక్తిగా వీటిని తిలకిస్తున్నారు. గత 5 సంవత్సరాల అనంతరం తిరిగి ఈ నగలను చూడటానికి ప్రజలు చాలా ఉత్సాహపడుతున్నారు. నాటి నిజాం వైభవాన్ని కళ్లారా చూసిన అనుభూతిని పొందుతున్నట్లు సందర్శకులు వెల్లడిస్తున్నారు. ఎందరో విదేశీయుల సైతం వీటిని తిలకించి భారతీయ సంపదని అభినందిస్తున్నారు. వేల కోట్లు ఖరీదు చేసే ఈ నగల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కెమెరాలు, సెల్ ఫోన్లు లోపలికి అనుమతించకుండా నిషేధం విధించారు. ఈ నెల 15వ తేదీ తిరిగి ఢిల్లీ తరలించబోతున్నట్లు పోలీస్ కమిషనర్ ఏకే రావు తెలిపారు. తమ్ముడు భయ్యా, ఆ నగలు ఢిల్లీ చేరకూడదు. ముంబైకి నువ్వు నిజాం నగలతోనే తిరిగి రావాలి. హలో హలో తమ్ముడు టెల్ మీ. హమ్ జీత్ గయే భయ్యా, ఆ వజ్రాల బాక్స్ కొట్టేశాను. శబ్బాస్ తమ్ముడు, ఐ లైక్ యు మై డియర్, ఐ లవ్ యు. కానీ పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు. దొరకకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు దొరకడానికి వీల్లేదు. ఆ వజ్రం మనకే దక్కాలి. ఓకే భయ్యా, నేను దొరికిన ఈ వజ్రాల బాక్స్ మాత్రం పోలీసులకు దొరకనివ్వను. హలో 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 షిట్, ఛార్జింగ్ ఖతం హో గయా. హలో, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి తమ్ముడిని చూసి వస్తున్నాను. వివేకానంద కాలనీ. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎట్లా ఎవరా? భయ్యా, తమ్ముడు నువ్వా? చెప్పు తమ్ముడు. నేను ప్రమాదంలో ఉన్నాను.
ఏం జరిగింది తమ్ముడు? నా చుట్టూ పోలీసులు వలపన్నారు. అలాగా? ఏ క్షణంలోనైనా నేను వాళ్ళకు దొరకొచ్చు. వజ్రాల బాక్స్ మాత్రం సేఫ్ గా ఓ చోట పాతి పెట్టాను. దాచిపెట్టిన ప్లేస్ ని, చుట్టూ ఉన్న పరిసరాల్ని ఈ ఫోన్లో ఫోటోలు తీశాను. ఈ సెల్ వివేకానంద కాలనీలో ఓ ఇంట్లో దాచిపెడుతున్నాను. నేను పోలీసులకు దొరికిన ఈ సెల్ మీకు దొరికితే చాలు, మనకు వజ్రాలు దొరికినట్టే. ఈ ఫోన్ నంబర్ కూడా నాకు తెలీదు. జాగ్రత్తగా ఫీడ్ చేసుకో. గుర్తు పెట్టుకో అన్న, వివేకానంద కాలనీ. బాయ్. ఆగండి. అసలు లేకుండా ఈ ప్రచారం ఏమిట్రా? ఇంతకీ అన్న ఎక్కడా? గురువు గారు, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు. మీ అభిమాన్ని ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి. ఇతని పేరు యార్లగడ్డ శివరాం. అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు. దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం. ఆయన బాటలోనే నడవాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. టైం అయిపోతుంది. వచ్చేస్తాడు. వచ్చావా? పద వెళ్దాం. ఒరేయ్, తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి? అత్త, ఇక నుంచి నువ్వు పాలతమ్మ కాదు, దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీ శ్రీ యార్లగడ్డ శివరాం, బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తల్లివి. ఏడ్చావులే. అవునరా, ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికీ నీకు డబ్బెక్కడరా? మన చింతతోపు అమ్మేశానమ్మా. చింతతోపు అమ్మేశావా? తొక్కలో చింతతోపు పోతే పోయింది. ప్రతి ఓడు పొద్దున చొంపెట్టుకోవడం, మా తోపులోకి వెళ్ళిపోవడం కంపు. నువ్వు నోరు మీరా తిక్కలోడా? వీడిలా తయారవడానికి కారణం నువ్వేగా. రే బావా, అత్త అలాగే అంటది కానీ అవతల క్యారోసింగ్ టైం అవుతుంది పదా. మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా. ఆగండి, ఏంటి చెప్పగానే పని చూపుకుంటూ వెళ్ళిపోతున్నారు? ప్రమాణ స్వీకారం రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్క వేసుకుంటండి. బాబు చిట్టి, నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా. లోపలికి వెళ్ళి పంచ మార్చుకొని వస్తాను. మంచిది. పబ్లిక్ ని మేనేజ్ చెయ్యి. చేస్తాం, మీరు వెళ్ళండి. ఈసారి మనం తప్పకుండా గెలుస్తాం. నాకు నమ్మకం లేదు. అబ్బా, అడు చూడు. శివ ఊరికింపుతో వస్తున్నాడు. ఇంక నీ పని అయిపోయినట్టే. ఏంట్రోయ్, ఇంకా కౌంటింగ్ ఏ మొదలవలేదు, అప్పుడే బాజా భజంత్రులతో బయలుదేరావు. తర్వాత ఎలాగో ఛాన్స్ రాదనా? ఎలాగూ గెలిచేది నేనేగా చలవేమా. చూస్తే తెలియట్లా, చచ్చినాడుకు వచ్చినట్టు నీ వెనకాల నలుగురు, నా వెనకాల చూడు ఊరే ఉంది. రేయ్, ఇది రాజకీయం రా, తెలుసులేవా. వినటానికి తీయగానే ఉంటది, అనుభవమే చేదుగా ఉంటుంది. షుగర్ పేషెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడే అందిన ఫలితాలు చూడు. మొదటి విడత లెక్కింపులో బుడ్డా చలమయ్య గారి కంటే యార్లగడ్డ శివరాం గారు 15 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. బావేంటి బావా? అన్నయ్యని పిలు. నువ్వొక్కడివి బావా. రేషన్ షాపు నాకే ఇప్పించాలి. కొట్టమోయ్. ఎందుకని కొట్టుపోయేది? అట్టగే వచ్చు, మా దగ్గర రేషన్ కార్డు ఉంది, మేము కొనుక్కుంటాం. ఏంటో మీరు కొనుక్కోది? మీ మామ తడిగలే. రెండో విడత ఫలితాలు యార్లగడ్డ శివరాం గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
శివ మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చిట్టి చూడమ్మా. నేను మాడతా మూడో విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారు చెరో 1200 ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు. ఆఖరి విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మోసం దగా ఇదేదో రాజకీయంరా. బావా ఏంటి రేషన్ షాపు నాకే ఇప్పించాలి. సేమ్ డైలాగ్ క్యాండిడేట్ చేంజ్. రే శివరాం, ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తీర్చాలో ఆలోచించరా. పదండ్రా పదండి. అందరూ దెబ్బేశారా? రేయ్ దెబ్బేసింది ఆళ్ళు కదరా ఈళ్ళు. ఇళ్ళ రేయ్ నిజం చెప్పండి, మా ఊడికి ఓటేసారా లేదా? నేను నమ్మను. మీరు నమ్మరని తెలిసే ఆ, ఏసు నోట్లు గోసులో దాచిపెట్టాం. తీయండ్రా. అమ్మడి అమ్మ నా ఏళ్ళరా, బ్యాలెట్ బాక్స్ లో వేయలేదంట్రా ఈ అంకమ్మ. నీ గురించి నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతోంది. ఆస్తులన్నీ అమ్మేశావు, ఊరంతా అప్పులు చేశావు. ఇవన్నీ ఎలా తీరుస్తావురా? ఊరుగామా, ఈ అప్పులు కూడా ఒక అప్పులేనా? దుబాయ్ లో మన ఫ్రెండ్ రాంబాబు గారు ఉన్నాడు. ఆడికో ఫోన్ కొడితే కోట్లు పంపిస్తాడు. అది ఆ డబ్బులతో ఊళ్ళో ఉన్న అప్పులను తీసేసి మిగతా డబ్బులతో వచ్చే ఎన్నికల్లో బావనే ఎమ్మెల్యేగా నుంచోబెడతా. అంటే మా గురుగారు వయస్సు ఈ జూనియర్ వయస్సు. మళ్ళీ ఎలక్షన్ లో అవి అన్నావంటే మాడు పగిలిపోద్ది వేదవా. చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే వీడితో సమానంగా నిన్ను పెంచాను. మీరిద్దరు ఇలా పనికి రాకుండా పోతే పెంచడం చేతగాని తల్లి అని ఊరంతా ఆడిపోసుకుంటారా? నువ్వేం బాధపడకత్తా, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా సరే మేము కుబేర్లైపోతాం. మన జాతకంలోనే ఉందమ్మా. ఇక చూడు జరుగుట్లో ఎలా పాకింది తండ్రేక. ఆ. బబలేచకాలం బబ్బాలం భద్రాచలం గుడిగోపురం ఎండాకాలం చలివేంద్రం మజ్జిగేంద్రం. తినండి. గోని బాబా గోలీ చూడు సూపర్ సౌండ్. ఆ? ఆ బోడి పాప కొట్టేలా నడుతుందే. మ్, నీ చేత్తో బోని కొడితే కళకళ్ళాడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే, దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా? మ్, ఇప్పుడు చేస్తాళ్లే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం 10 గంటలకల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం, మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ₹1 పెట్టి మీరెప్పుడైనా బోని కొట్టారా? నువ్వే ఫీల్ అయిపోయా బోడి పాప, నీ రుణం ఉంచుకోలే. మా రాంబాబు కూడా చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడ కానీ నీ కొట్టి పెట్టావు అనుకో, దుబాయ్ సైకిల్ బోని కొడితే నీ ఒళ్ళంతా బంగారమే. నిజంగా? నిజంగా నీ మీద ఒట్టు. రే ఫోన్ మొక్కింది ఆడాలనుకుంటున్నా. చూడు 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 చూడు. ఎరా రాంబాబు బాగున్నావా? నువ్వు అర్జెంట్ గా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం పైకి కట్టు. మన వాళ్ళంతా ఓట్లు గోసలు పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు. ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడమ్మా, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రేయ్, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేము ఇద్దరు బొంకు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు. ఏంటి డైరెక్ట్ గా మన ఊరికి పైప్ లైన్ చేస్తావా? అరే బాబు నువ్వు ఆ మాట మీద ఉండే. ఆయిల్ బయలు కొనేసా అంటే అదవా. ఏయ్, డబ్బులు డబ్బులు. నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో. నమస్కారం. ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ అంట. అవునా? మొహం కడుకోవడానికి కూడా పెట్రోల్ ఆడతారంట అందరూ. ఆ పెట్రోల్తో ఇంకేం కడుక్కుంటున్నాడు ఏంటో. ఈడెవడ ఈ బండి? మనం పెద్ద లెక్క చేయకూడదు, అలా వస్తూ Hey guys, excuse me. Where is Mr. Village President House? ప్రెసిడెంట్ సరే, హూ ఆర్ యు? I am Dola, మన బ్రాండే. and this is my secretary. హాయ్, మై నేమ్ ఇస్. Yeah. హాయ్ బేబీ. హాయ్. మీరు కానీ